మారుమూల ప్రాంతంలో ఉన్న పల్లెలకు ఆర్టీసీ బస్సుల సౌకర్యం కల్పించాలని అసెంబ్లీలో రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి కోరారు. 5వ రోజు జరిగిన అసెంబ్లీ సమావేశంలో రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా రూరల్ నియోజకవర్గంలో సుమారు 30 మారుమూల గ్రామాలు ఉన్నాయని, వాటికి ఆర్టీసీ బస్సు సౌకర్యం లేక గ్రామస్తులు ఇబ్బందులకు గురవుతున్నారని ఎమ్మెల్యే సభ దృష్టికి తీసుకువచ్చారు. వీడీసీలు ఆటోలను కట్టడి చేయడంతో ప్రజలంతా ఆర్టీసీ బస్సు వైపు మొగ్గు చూపుతున్నారని ఎమ్మెల్యే భూపతిరెడ్డి పేర్కొన్నారు. దీంతో రాత్రిపూట మారుమూల గ్రామాలలోకి బస్సులు వెళ్లకపోవడంతో మహిళలు ఇబ్బందులకు గురి అవుతున్నారని రవాణా శాఖ మంత్రి దృష్టికి సభ ద్వారా తీసుకెళ్లారు. తప్పనిసరిగా బస్సులు మారుమూల పల్లెలకు నడపాలని ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి కోరారు. ఆర్టీసీ యొక్క ఉపయోగం చాలా పెరిగింది అధ్యక్ష. మా దగ్గర చాలా జాగాల్లో ఈవెన్ ఆటో వాళ్ళని కూడా కొంతమందిని అంటే ఊరు విలేజ్ వాళ్ళు వీడీసీ వాళ్ళు కట్టడి చేసి మనం ఖచ్చితంగానే ఆర్టీసీ బస్సు వాడాలా అది అని కూడా కొన్ని చేసింది అధ్యక్ష. అది ఇక్కడ సమస్య ఏంటంటే కొన్ని ఊళ్ళల్లో అంటే రోడ్డుకు ఉండే అధ్యక్ష ఊళ్ళో అవి ఒక 2 కిలోమీటర్స్ లోపల ఉంటాయి. సో ఇప్పుడు ఆ 2 కిలోమీటర్స్ లోపలికి విలేజ్లో బస్సు వెళ్ళకుండా రోడ్ మీదకి వెళ్తే అది ఏమవుతుందంటే వాళ్ళు ఆర్టీసీ డిపార్ట్మెంట్లో ఒక రూల్ ఉందని చెప్తా ఉన్నారు. ఏంటంటే ఇట్ ఈస్ కన్సిడర్డ్ టు బి టచ్ ద విలేజ్. అయితే దాంట్లో ఏంటంటే వాళ్ళు ఇప్పుడు నైట్లో స్పెషల్గా రోడ్డు మీద దించిపోతే 2 కిలోమీటర్స్ వరకు వాళ్ళకి అక్కడ ఏమీ దొరకకుండా స్పెషల్లీ మహిళలకు ఇబ్బంది అవుతుంది అధ్యక్ష. చాలా గ్రామాలు ఉన్నాయి మా దగ్గర, ఒక పర్టికులర్ ఒకటని చెప్పలేను, దగ్గర ఒక 20 నుండి 30 గ్రామాలు ఉంటాయి. ఇదిలా ఉండగా పాఠశాలలు కళాశాలలకు వెళ్లే గ్రామీణ ప్రాంతం విద్యార్థులు బోధనా సిబ్బందికి సమయానికి ఆర్టీసీ బస్సు సౌకర్యాలు లేకపోవడంతో ఇబ్బందులకు గురి అవుతున్నారని, పాఠశాలలకు కళాశాలలకు అనుకూలంగా సమయానికి బస్సు సౌకర్యాలు కల్పించాలని రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి అసెంబ్లీలో కోరారు. స్కూల్స్ కాలేజీలు టైమింగ్స్ని బట్టి బస్సెస్ అరేంజ్ చేస్తే బాగుంటుంది. చాలా దాని కోఆర్డినేషన్ లేకుండా ఇప్పుడు ఎందుకంటే చాలామంది టీచర్లు కూడా ఈవెన్ హెడ్ క్వార్టర్స్ ఉండే పోతున్నారు. టీచర్లు లేట్ పోతుండ్రు, పిల్లలు లేట్ పోతుండ్రు, మళ్ళీ రిటర్న్ రావడం కూడా లేట్ అవుతా ఉంది. సో ఈ రెండు కూడా దృష్టిలో పెట్టుకొని కొంచెం షెడ్యూల్ ఖరారు చేస్తే బాగుంటుందని చెప్పి నేను కోరుకుంటున్నాను.